గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక, తెలంగాణలో ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు లోకలే, పీజీ కోర్సుల్లో స్థానిక కోటాకు వారు అర్హులే, హైకోర్టు. ఈ కోవలో ఏపీ, రాజస్థాన్, ఇతర రాష్ట్రాల విద్యార్థులు వారు స్థానికులు కాదన్న ప్రభుత్వ ఉత్తర్వులు కొట్టివేత. ఈ తీర్పు ప్రస్తుత విద్యా సంవత్సరానికే ధర్మాసనం. రాష్ట్ర విద్యార్థులు సీట్లు కోల్పోయే ప్రమాదం, ఇతర రాష్ట్రాల వారికి ఇక్కడ పీజీ సీట్లలో అవకాశం. ఈ విధంగా హైకోర్టు ఇతర రాష్ట్రాల వారు ఇక్కడ ఎంబీబీఎస్ చదివిన విద్యార్థులు కూడా పీజీ విద్యార్హత కోసం స్థానికులే, వాళ్ళు కూడా పీజీ చేసుకోవచ్చు ఇక్కడ తెలంగాణలో అన్నట్టుగా చెప్పుకొస్తుంది హైకోర్టు. దీని ద్వారా ఇక్కడ రాష్ట్ర విద్యార్థులు కొన్ని సీట్లు కోల్పోయే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు, ఇతర రాష్ట్రాల వాళ్ళు సాధించడం ద్వారా. ఈ విధంగా ఇక్కడ ఈ ధర్మాసనం ఇది ఈ సంవత్సరం వరకే వర్తిస్తుంది అన్నట్టుగా హైకోర్టు తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు. జగిత్యాల జిల్లా ఇటిక్యాల గ్రామానికి చెందిన ఓ యువకుడు 10వ తరగతి చదువుతున్నప్పుడే గంజాయికి అలవాటు పడ్డాడు. ఏళ్లు గడిచిన కొద్దీ దానికి బానిస అయ్యాడు. అనారోగ్యం పాలై రోజు గంజాయి తీసుకొనిదే బతకలేని పరిస్థితికి చేరుకున్నాడు. అందుకోసం బీడీ ప్యాకర్గా పనిచేసే నిరుపేద తండ్రిపై తల్లిపై నిత్యం చేయి చేసుకునే స్థితికి దిగజారాడు. చివరికి ఆరోగ్యం క్షీణించిన అతన్ని 23 తల్లిదండ్రులు ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మరణించాడు. విధంగా గంజాయికి జగిత్యాల జిల్లా ఇటిక్యాల గ్రామానికి చెందిన యువకుడు 10వ తరగతి చదువుతున్నప్పుడే గంజాయికి అలవాటు పడ్డాడు. ఈ విధంగా ఏళ్ళు గడిచిన కొద్దీ దానికి బానిస అయ్యాడు. అనారోగ్యం పాలై రోజు అది లేనిదే జీవితం కొనసాగేది కాదు. ఈ విధంగా దానికోసం తల్లిదండ్రులను కొట్టేవాడు. ఈ విధంగా చివరికి అనారోగ్య పరిస్థితుల కారణంగా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఈ విధంగా చనిపోయినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా 23 సంవత్సరాలకే గంజాయికి బానిసై అతడు. మృత్యు వలయం, వ్యసనాల ఉచ్చులో యువత, గంజాయి మత్తుకు బానిసై ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్లకు అలవాటు, అప్పుల పాలై హత్యలు కూడా. ఈ లోన్ యాప్లు, మైక్రో ఫైనాన్స్ సంస్థల విష వలయంలో చిక్కుకొని బలవన్మరణాలు, అమాయకులే లక్ష్యంగా మైక్రో ఫైనాన్స్ ఆకడాలు, రవాణాను అరికడుతున్న గంజాయి లభ్యం, జూదాన్ని నిషేధించిన ఆన్లైన్లో అందుబాటు. ఈ విధంగా దేశంలో గంజాయి, అదేవిధంగా ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్లకు అలవాటు, అప్పులపాలే హత్యలు కూడా. ఈ విధంగా యువత చెడిపోతుంది. ఈ విధంగా వ్యసనాలకు అలవాటు పడి అన్నట్టుగా చెప్పుకోవచ్చు. యువత గంజాయికి, బెట్టింగ్కు, ఆన్లైన్ గేమ్లకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తొలుత గంజాయి వంటి వ్యసనాలకు అలవాటు పడడం, ఆ మత్తులో మానసిక రుగ్మతకు గురై ఒంటరి కావడం, ఆ క్రమంలోనే ఆన్లైన్ గేమ్లు ఆడడం, అందుకోసం లోన్ యాప్లలో, మైక్రో ఫైనాన్స్ సంస్థల్లో అప్పులు చేయడం, తర్వాత ఆ అప్పులు తీర్చలేక లోన్ యాప్లు, ఫైనాన్స్ సంస్థల వేధింపులు తట్టుకోలేక బలవన్మరణాలకు పాల్పడడం జరుగుతుంది. ఈ వ్యసనాల కారణంగా ఆత్మహత్యలతో పాటు హత్యలకు పాల్పడుతున్న ఘటనలు రాష్ట్రంలో నిత్య కృత్యమయ్యాయి. అయితే గతంలో నగరాలు, పట్టణాలకు మాత్రమే పరిమితమైన ఈ జాడ్యం కొంతకాలంగా పల్లెలకు పాకుతుంది. గ్రామీణ ఈ విధంగా ఈ వ్యసనాలు అనేది పట్టణాల్లోనే ఉన్న యువత ఎక్కువగా ఈ బారిన పడి ఇక్కడ చెడిపోయేది. ఈ విధంగా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇది విస్తరిస్తుంది అన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు మనం. ఈ విధంగా యువత ఈ గంజాయికి అలవాటు పడి, ఇక్కడ మత్తుకు అలవాటు పడి, దాని ద్వారా ఇక్కడ ఒంటరిగా మిగిలిపోవడం, ఆ విధంగా ఇక్కడ వివిధ కారణాల రుగ్మతలకు అలవాటు పడి, ఈ విధంగా ఇక్కడ ఆన్లైన్ గేమ్కు అలవాటు పడి, అదేవిధంగా దానికోసం ఈ విధంగా లోన్ యాప్లు, ఈ విధంగా ఫైనాన్స్ బారిన సంస్థల వేధింపులు, అప్పులు చేసి ఈ విధంగా లోన్ యాప్ల ద్వారా అప్పులు చేసి ఇక్కడ ఫైనాన్స్ సంస్థల ద్వారా వేధింపులు తట్టుకోలేక ఈ విధంగా చివరికి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కూడా చేసుకుంటున్నట్టుగా చూసుకోవచ్చు. హత్యలకు కూడా పాల్పడుతున్నట్టుగా కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఈ విధంగా పట్టణాలలో కాదు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా చివరికి విస్తరిస్తుంది అన్నట్టుగా మనం చూడవచ్చు. ఇక్కడ జేపీసీకి జమిలీ బిల్లులు, లోక్సభలో 2 బిల్లులను ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్. తీవ్రంగా వ్యతిరేకించిన విపక్షాలు. డివిజన్ ఓటింగ్, అనుకూలంగా 269 ఓట్లు, వ్యతిరేకంగా 198 ఓట్లు. మొదటి అడుగులోనే లభించని 2/3 ఆధిక్యం. టీడీపీ, శివసేన, సింధే వర్గం సంపూర్ణ మద్దతు. రాజ్యాంగానికి, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం విపక్షాలు. దేశ హితం కోసమే జమిలీ. అర్జున్ రామ్ మేఘ్వాల్. గైర్హాజరైన 20 మంది బీజేపీ ఎంపీలకు నోటీసులు. విస్తృత చర్చల నిమిత్తం జేపీసీ పరిశీలనకు బిల్లులు. జమిలీ బిల్లుల ప్రవేశంపై లోక్సభలో మంగళవారం ఓటింగ్. విధంగా నిన్న మంగళవారం జేపీసీ జమిలీ బిల్లుకు ఆమోదం లభించినట్టుగా చూసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరగాలి, అసెంబ్లీ అదేవిధంగా లోక్సభ ఎన్నికలు దేశమంతా ఏకకాలంలో జరిగే విధంగా జమిలీ బిల్లును తీసుకొచ్చింది. దీనికి సంబంధించి అందులో సభలో సభ్యులు 269 మంది అనుకూలంగా, 198 మంది వ్యతిరేకంగా
తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు. ముఖ్యంగా కాంగ్రెస్ కూటమికి సంబంధించి వ్యతిరేకించినట్టుగా చూసుకోవచ్చు. ఈ బిల్లును దేశ భద్రతకు వ్యతిరేకంగా ఉంది ఈ బిల్లు అన్నట్టుగా చెప్పుకొస్తారు కాంగ్రెస్ సంబంధించిన ఎంపీలు. లోక్సభ రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే ఉద్దేశంతో మోడీ సర్కార్ చేపట్టిన ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించి చట్టపరమైన ప్రక్రియ ఎట్టకేలకు మొదలైంది. ఈ అంశంపై అధికార విపక్షాల మధ్య వాడివేడి చర్చ, బిల్లులను ప్రవేశపెట్టే తీర్మానంపై ఓటింగ్ అనంతరం జమిలీ ఎన్నికలకు సంబంధించి అత్యంత కీలకమైన రెండు బిల్లులను కేంద్ర న్యాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లులో ఒకటి 129వ రాజ్యాంగ సవరణ బిల్లు 2024 కాగా రెండవది కేంద్ర పాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లు 2024. జమిలీ ఎన్నికలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమంటూ ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలను అర్జున్ రామ్ మేఘ్వాల్ కొట్టిపారేశారు. ఈ ఎన్నికలకు రాజకీయాలతో సంబంధం లేదని తేల్చి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు ఉభయ సభల ఎన్నికలు, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలు కేంద్ర జాబితాలోనే ఉన్నాయని గుర్తు చేశారు. రాష్ట్రాల అధికారాలను, రాజ్యాంగ మౌలిక స్వభావాన్ని బిల్లులు దెబ్బతీయమని, దేశ హితం కోసమే జమిలీ ఎన్నికలు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రధాని మోడీ సూచనల మేరకు ఈ బిల్లులను విస్తృత చర్చల నిమిత్తం సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీకి నివేదించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు చెప్పారు. జేపీసీలో దీనిపై విస్తృత చర్చలు జరుగుతాయని, జేపీసీ నివేదికను కేబినెట్ ఆమోదిస్తుందని, అనంతరం ఈ బిల్లులపై సభలో మరోసారి చర్చ జరుగుతుందని, ఈ విధంగా జమిలీ బిల్లుల ప్రవేశంపై లోక్సభలో మంగళవారం ఓటింగ్ ఏర్పాటు చేశారు. ఈ విధంగా ఇది కాంగ్రెస్ ఇది రాజ్యాంగ విరుద్ధమైన ఈ బిల్లు అన్నట్టుగా ఆరోపిస్తున్న సందర్భంలో దీనికి సంబంధించి కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ విధంగా వాళ్ళ వాదనలను కొట్టిపారేసినట్టుగా చూసుకోవచ్చు. ఇది దేశ భద్రతకు సంబంధించింది. ఈ విధంగా ఇది నిబంధనల్లో ఉన్నదే, కొత్త కేంద్ర జాబితాలో ఉన్నాయనే గుర్తు చేశారు. ఈ విధంగా అన్నీ ఒకేసారి ఉభయ సభలు ఈ విధంగా దేశమంతా ఎన్నికలు జరిగేది ఇది ఇంకా కేంద్ర జాబితాలో ఉన్నదే అన్నట్టుగా చెప్పుకొస్తారు వాళ్ళు. ఈ విధంగా ఇది దేశ భద్రతకు ఉపయోగపడేదిగా ఉన్నది కాబట్టి దీన్ని ముందుకు తీసుకొస్తున్నాం అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా దీనిపై చర్చలు జరిగి ఈ విధంగా దీనికి సంబంధించి నివేదికను దీనిపై జేపీసీ విస్తృత చర్చలు జరుగుతాయి. జేపీసీలో విస్తృత చర్చలు జరుగుతాయి. ప్రధాని ఆమోదం మేరకు ఈ బిల్లులను విస్తృత చర్చల నిమిత్తం సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీకి నివేదించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు చెప్పారు. ఈ విధంగా దాంట్లో చర్చించిన తర్వాత మరోసారి ఆ నివేదికను పార్లమెంట్లో చర్చించే అవకాశం ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా 90 రోజులు 31 మంది సభ్యులు బిల్లులపై ఎల్లుండిలోపు జేపీసీ విధంగా 90 రోజులు 31 సభ్యులు ఉంటారు. ఈ బిల్లులపై ఎల్లుండిలోపు జేపీసీలో చర్చించే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు. ముఖ్యంగా 2029 నుంచే జమిలీ ప్రక్రియ, లోక్సభ పదవీ కాలానికి అనుగుణంగానే అసెంబ్లీల పదవీ కాలం. 129వ రాజ్యాంగ సవరణ బిల్లులో పలు కీలక అంశాలు. జమిలీ ఎన్నికలతో ఆర్థికానికి ఊపు అరవింద్ కోవింద్ ఈ విధంగా కోవింద్ తెలియజేస్తూ కంప్యూటర్ ఆధారిత పరీక్షా కేంద్రాలు ప్రభుత్వ సంస్థల్లోనే ఏడాదిలో ఎన్టీఏ ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. నవోదయ కేవీలను సిబిటి కేంద్రాలుగా చేయాలి. 50 మంది పరీక్షలు రాసేలా గ్రామాల్లో కేంద్రాలు. దేశవ్యాప్తంగా ఏకకాలంలో 2 నుంచి 2.5 లక్షల మంది సిబిటి పరీక్షలు రాయగలిగే వనరులు ఉండాలి. ఆర్ రాధాకృష్ణన్ కమిటీ నివేదిక. వచ్చే ఏడాది ఎన్టీఏ ప్రక్షాళన ధర్మేంద్ర ప్రధాన్. కంప్యూటర్ ఆధారిత పరీక్షా కేంద్రాలు ప్రభుత్వ సంస్థల్లోనే ఏడాదిలో ఎన్టీఏ ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. నవోదయ కేవీలను సిబిటి కేంద్రాలుగా చేయాలి. 50 మంది పరీక్షలు రాసేలా గ్రామాల్లో కేంద్రాలు. ఈ విధంగా గ్రామాల్లో 50 మంది ఆన్లైన్ పరీక్షలు రాసే విధంగా కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నట్టుగా ఎన్టీఏ ఓన్లీ ఆ దిశగా చర్యలు తీసుకోవాలన్నట్టుగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష కేంద్రాలు ప్రభుత్వ సంస్థల్లోనే ఇప్పటి నుంచి అవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నిర్వహించేది ఎన్టీఏ సంస్థ అన్నట్టుగా ఓన్లీ ఇది ఎంట్రన్స్ ఎగ్జామ్ మాత్రమే నిర్వహిస్తుంది. దాని తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది నిర్వహించదు అన్నట్టుగా కూడా చెప్పుకొస్తున్నట్టుగా చూడొచ్చు. అసెంబ్లీ సమావేశాలకు నల్ల చొక్కాలు సంఖ్యలతో హాజరవుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అప్పుల కుప్పలు మీ వల్లే కాదు మీ వల్లే. అసెంబ్లీలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పరస్పర ఆరోపణలు. ఏడాదిలోనే 1.27 లక్షల కోట్లు, 5 ఏళ్లలో 6 లక్షల కోట్లకు హరీష్ రావు ఖండించిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఏడాదిలో ఎఫ్ఆర్బిఎం రుణం 52,118 కోట్లేనని వెల్లడి. కార్పొరేషన్లు తీసుకున్న ఎఫ్ఆర్బిఎం
బియ్యంయేతర రుణాలు 61,991 కోట్లు, బీఆర్ఎస్ సర్కార్ అప్పు 7.11 లక్షల కోట్లు. కావాలంటే మళ్ళీ శ్వేతపత్రం మేలు చేస్తుంటే ప్రివిలేజ్ మోషన మీది భూస్వామ్య మనస్తత్వం బట్టి విక్రమార్క. నల్ల షర్టులు బేడీలతో శాసనసభకు బీఆర్ఎస్ సభ్యులు. బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ల కాలంలో చేసిన అప్పులపై ఏడాది కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులపై మంగళవారం అసెంబ్లీలో అధికార విపక్షాలు పరస్పరం విమర్శలు గుప్పించుకున్నాయి. గంటకు పైగా ఈ అంశంపై వాడివేడిగా వాదోపవాదాలు నడిచాయి. ప్రశ్నోత్తరాల సందర్భంగా రాష్ట్రంలో ఎఫ్ఆర్బిఎం రుణాలతో పాటు ఆ పరిధిలోకి రాని రుణాల గురించి విపక్ష బీఆర్ఎస్ సభ్యులు ప్రశ్నలు సంధించారు. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు స్పందిస్తూ విధంగా బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ మీరు అప్పులు చేసిరు మీరంటే ఇక్కడ కాదు, మీరే గత 10 ఏళ్ల కాలంలో ఎవరు చేయని అప్పులు చేసి పెట్టిరు, దానికి వడ్డీ కడుతున్నాం అన్నట్టుగా కాంగ్రెస్ ప్రస్తుత ప్రభుత్వం తెలియజేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. లేదు, మేము 10 సంవత్సరాల్లో చేసిన అప్పుల కంటే మీరు సంవత్సర కాలంలో ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలో చేసిన అప్పులే ఎక్కువ చేస్తున్నారు, మీరు అప్పులు చేసి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్ సభ్యులు ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నట్టుగా చూసుకోవచ్చు ప్రభుత్వం పైన. ఈ విధంగా దీనికి సంబంధించి గంటన్నర పైననే ఇక్కడ వాడివేడి చర్చలు జరిగినట్టుగా చూసుకోవచ్చు. దానికి సంబంధించి ప్రభుత్వం వారిపై అరెస్ట్ చేయించినట్టుగా చూసుకోవచ్చు వాళ్ళ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని. నేడు శాసనసభలో కొత్త ఆర్ఓఆర్ యాక్ట్ బిల్లు ఉదయం మంత్రివర్గ భేటీ ఆమోదం తర్వాత సభలోకి వీఆర్ఓ వ్యవస్థ పునరుద్ధరణ. నేడు శాసనసభలో కొత్త ఆర్ఓఆర్ యాక్ట్ బిల్లు, ఈ విధంగా పాత వీఆర్ఓ వ్యవస్థ మళ్ళీ పునరుద్ధరణ యథావిధిగా కొనసాగించే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా రెవెన్యూ చట్టంలో మార్పులు చేసి దాన్ని సవరించి అమల్లోకి తీసుకొస్తుండగా చూసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం. ఫార్ములా ఈ కేసులో A1గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అరవింద్ కుమార్ అవినీతి నిరోధక శాఖ నమోదు చేసే అవకాశం. కేటీఆర్పై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి. ఏసీబీకి లేఖ రాసిన సిఎస్ శాంతికుమారి. ఫార్ములా ఈ నిధుల దుర్వినియోగం కేసులో బీఆర్ఎస్ నేత చుట్టూ బిగిస్తున్న ఉచ్చు. సీఎం రేవంత్తో పోలీసు ఉన్నతాధికారుల భేటీ. మాజీ మంత్రి కేటీఆర్ కేసు గురించే చర్చ. విధంగా సీఎం రేవంత్తో పోలీసు ఉన్నతాధికారుల భేటీ, మాజీ మంత్రి కేటీఆర్ కేసు గురించే చర్చ. ఈ విధంగా ఫార్ములా కార్ రేసు వ్యవహారంలో A1గా కేటీఆర్ని భావిస్తూ, అదేవిధంగా అప్పటి ఐఏఎస్ అధికారి A2గా ఐఏఎస్ అరవింద్ కుమార్ను కూడా ఇందులో చేర్చినట్టుగా చూసుకోవచ్చు. ఇద్దరిని విచారించే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు. దీనిపై పోలీసు ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించినట్టుగా చూసుకోవచ్చు. ముఖ్యంగా త్వరలో అరెస్ట్ చేసి చర్చించే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు. కేటీఆర్ విచారణ చేపట్టే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు. ఈ వ్యవహారంలో కేటీఆర్. సంధ్యా థియేటర్కు షోకాజ్. మీ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదు? 10 రోజుల్లో వివరణ ఇవ్వండి. యాజమాన్యానికి హైదరాబాద్ సిపి ఆదేశాలు. ఆసుపత్రికి వెళ్ళి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ఆరా. ఈ విధంగా పోలీస్ వ్యవస్థ హైదరాబాద్ సిపి ఆదేశాలు జారీ చేసింది. సంధ్యా థియేటర్కు షోకాజ్. మీ థియేటర్ ఎందుకు రద్దు చేయకూడదు అన్నట్టుగా ప్రశ్నిస్తుంది ఆ థియేటర్ యాజమాన్యాన్ని సిపి అంటే పోలీసు శాఖ ప్రశ్నిస్తున్నట్టుగా చూసుకోవచ్చు. దానికి 10 రోజుల్లో వివరణ ఇవ్వాలన్నట్టుగా వాళ్ళు తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు. యాజమాన్యాన్ని కోరినట్టుగా చూడవచ్చు. అదేవిధంగా ఆసుపత్రికి వెళ్ళి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి కూడా తెలుసుకున్నట్టుగా చూసుకోవచ్చు పోలీస్ శాఖ సిబ్బంది అధికారులు. అక్రమ నిర్మాణాలపై ఉపేక్ష వద్దు. సాకులు చెప్పి క్రమబద్ధీకరించకూడదు. అవసరమైతే అలాంటి వాటిని కూల్చివేయండి. కోర్టులు అనవసర సానుభూతి చూపకూడదు. అతిక్రమణలు జరిగితే అధికారులకు జరిమానాలు. కంప్లీషన్ సర్టిఫికేట్ ఉంటేనే బ్యాంకు రుణాలు. ఆ పత్రం ఆధారంగానే కరెంటు నల్ల కనెక్షన్లు. నిబంధనలు పాటిస్తామని బిల్డర్లు హామీ ఇవ్వాలి. నిర్మాణ దశలపై అధికారులు రికార్డు రాయాలి. ఇందులో ఏ ఒక్కటి ఉల్లంఘించినా కోర్టు ధిక్కరనే. సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలు. అక్రమ నిర్మాణాలపై ఉపేక్ష వద్దు. సాకులు చెప్పి క్రమబద్ధీకరించకూడదు. అవసరమైతే అలాంటి వాటిని కూల్చివేయండి. కోర్టులు అనవసర సానుభూతి చూపకూడదు. అతిక్రమణలు జరిగితే అధికారులకు జరిమానాలు. కంప్లీషన్ సర్టిఫికేట్ ఉంటేనే బ్యాంకు రుణాలు. ఆ పత్రం ఆధారంగానే కరెంటు నల్ల కనెక్షన్లు. నిబంధనలు పాటిస్తామని బిల్డర్లు హామీ ఇవ్వాలి. నిర్మాణ దశలపై అధికారులు రికార్డు రాయాలి. ఇందులో ఏ ఒక్కటి ఉల్లంఘించినా కోర్టు ధిక్కరనే. సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలు. ఈ విధంగా అక్రమ నిర్మాణాలపై సుప్రీంకోర్టు వివిధ అంశాలను వెల్లడించినట్టుగా చూసుకోవచ్చు. ఆ నిర్మాణాలకు సంబంధించి ఏదైతే బిల్డర్లు నిర్మాణాలు చేపడతారో నిర్మించే ముందే దానికి సంబంధించిన నిబంధనలకు ముందే వాళ్ళు నిర్మాణాలు చేపట్టాలన్నట్టుగా సుప్రీంకోర్టు తెలియజేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. అక్రమ నిర్మాణాల విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. పరిపాలనాపరమైన జాప్యం జరిగిందనో పెట్టుబడులు పెట్టారనో కారణాలు చూపించి ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమ కట్టడాలను
అక్రమ కట్టడాలను క్రమబద్ధం చేయకూడదని స్పష్టం చేసింది. ఈ నిర్మాణాలకు బాధ్యులైన అధికారులపై జరిమానాలు విధించాలని పేర్కొంది. ఉత్తరప్రదేశ్లోని మీరట్లో నివాస భవనాలను వాణిజ్య నిర్మాణాలుగా మార్పిడి చేసిన కేసుపై విచారణ జరిపిన జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ల ధర్మాసనం అక్రమ కట్టడాల నిరోధంపై వెలువరించిన 36 పేజీల తీర్పులో పలు ఆదేశాలు ఇచ్చింది. ఆ భవనాల కూల్చివేతను సమర్థించింది. భవన నిర్మాణం పూర్తయిన తర్వాత కూడా అక్రమంగా పనులు చేపట్టిన సత్వరమే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని తెలిపింది. అక్రమంగా నిర్మించిన భాగాన్ని కూల్చివేయడం, తప్పు చేసిన అధికారులకు జరిమానా విధించడం వంటి చర్యలు చేపట్టాలని, ఈ విధంగా అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేయాలని సుప్రీంకోర్టు తీర్పును వెలువడించినట్టుగా చూసుకోవచ్చు. ఇది మొత్తం ఉత్తరప్రదేశ్లోని మీరట్లో నివాస భవనాలను వాణిజ్య నిర్మాణాలుగా మార్పిడి చేసిన కేసుపై విచారణ జరిపిన జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ల ధర్మాసనం అక్రమ కట్టడాల నిరోధంపై వెలువరించిన 36 పేజీల తీర్పులో పలు ఆదేశాలు ఇచ్చింది. ఆ భవనాల కూల్చివేతను సమర్థించింది. భవన నిర్మాణం పూర్తయిన తర్వాత కూడా అక్రమంగా పనులు చేపట్టినా సత్వరమే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని తెలిపింది. అక్రమంగా నిర్మించిన భాగాన్ని కూల్చివేయడం, తప్పు చేసిన అధికారులకు జరిమానా విధించడం వంటి చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా అక్రమ కట్టడాలను కూల్చివేయాలి, అధికారులు ఏమాత్రం నిర్లక్ష్యం వహించవద్దు అలాంటి విషయంలో అన్నట్టుగా సుప్రీంకోర్టు ఈ విధంగా నిర్ణయం వెలువడించినట్టుగా చూసుకోవచ్చు. అక్రమ నిర్మాణాలపై రాష్ట్రపతికి సాదర ఆహ్వానం. శీతాకాల విడిదికి హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పుష్పగుచ్చం అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. విధంగా రాష్ట్రపతికి శీతాకాల విడిదికి రాష్ట్రపతి హైదరాబాద్ చేరుకున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ద్రౌపది ముర్ముకి సీఎం రేవంత్ రెడ్డి, ఇక్కడ గవర్నర్, అదేవిధంగా సిఎస్ శాంతికుమారి ఆహ్వానం పలికినట్టుగా చూసుకోవచ్చు. 2 రోజులు 2,000 కందుల ధర అమాంతం పతనం. నారాయణపేటలో శనివారం 12,450 గరిష్ట ధర, సోమవారానికి 10,750 వరకు తగ్గుదల. విధంగా కందుల ధర 2 రోజుల్లోనే 2,000 తగ్గినట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ మార్కెట్లో మార్క్ఫెడ్ కొనుగోలు లేక వ్యాపారుల ఇష్టారాజ్యం, గిట్టుబాటు కావడం లేదని రైతుల ఆందోళన. ఇది మార్క్ఫెడ్ కొనుగోలు లేక, మార్కెట్ ప్రభుత్వం కొనుగోలు లేక ప్రైవేట్ వ్యాపారుల ఇష్టారాజ్యం, గిట్టుబాటు కావడం లేదని రైతుల ఆందోళన. ఈ విధంగా నారాయణపేటలో ధర్నా చేస్తున్న రైతులతో మాట్లాడుతున్న ఆర్డీఓ. విధంగా ప్రభుత్వం కొనుగోలు చేపట్టాలి, దీనివల్ల ప్రైవేటు వ్యాపారులు ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో ప్రైవేటు వ్యాపారులు ఇష్టం వచ్చిన ధర పెడుతున్నారు అన్నట్టుగా రైతులు ఆందోళన చెందుతున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఆర్డీఓ ఆఫీస్ ముందు రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నట్టుగా కూడా చూడొచ్చు. ప్రకృతి వైద్యం కేర్ ఆఫ్ వికారాబాద్. అడవిలో అంతర్జాతీయ ప్రమాణాలతో హెల్త్ రిసార్ట్. 500 కోట్లతో ఏర్పాటుకు సర్కారు ఆలోచన, త్వరలో విధి విధానాల ఖరారు. తెలంగాణ ఊటీగా పేరొందిన వికారాబాద్ అటవీ ప్రాంతాన్ని ప్రకృతి వైద్యానికి చిరునామాగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకోసం అంతర్జాతీయ ప్రమాణాలతో అక్కడ హెల్త్ టూరిజం అండ్ రిసార్ట్ సెంటర్ ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేస్తుంది. బెంగళూరులోని జిందాల్ ప్రకృతి ఆరోగ్య కేంద్రం తరహాలో ఈ సెంటర్ను అభివృద్ధి చేసిన పంచకర్మ ఆయుర్వేదం, నేచర్ క్యూర్ విధానాల్లో చికిత్సలు అందించాలనేది ఆలోచన. హైదరాబాద్కు సమీపంలోని వికారాబాద్ అడవులోని వికారాబాద్ గుట్టపై ప్రభుత్వానికి సుమారు 200 ఎకరాల విధంగా 500 కోట్లతో ఏర్పాటుకు సర్కార్ ఆలోచన. ప్రకృతి వైద్యం కేర్ ఆఫ్ వికారాబాద్ అడవిలో అంతర్జాతీయ ప్రమాణాలతో హెల్త్ రిసార్ట్ని ఏర్పాటు చేసే విధంగా 500 కోట్లతోటి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా వికారాబాద్ కేర్ ఆఫ్ టూరిజంగా ఇక్కడ ఏర్పాటు, మొత్తం మీద టూరిజం వ్యవస్థను అభివృద్ధి చేయడానికి కానీ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చూసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం 500 కోట్లతో ఏర్పాటుకున్న సర్కారు ఆలోచన, త్వరలో విధి విధానాలు కూడా ఖరారు చేయబడుతుంది. ఇక్కడ ప్రకృతి వైద్యం విధంగా అక్కడ ప్రకృతి పరంగా ఇక్కడ అభివృద్ధి చేయడానికి దాన్ని రిసార్ట్ను 500 కోట్ల పెట్టుబడితోటి బెంగళూరులో జిందాల్ ప్రకృతి ఆరోగ్య కేంద్రం తరహాలో ఈ సెంటర్ను అభివృద్ధి చేసి పంచకర్మ ఆయుర్వేదం, నేచర్ క్యూర్ విధానాల్లో చికిత్సలు అందించాలనేది ఆలోచన. హైదరాబాద్కు సమీపంలోని వికారాబాద్ అడవుల్లోని వికారాబాద్ గుట్టపై ప్రభుత్వానికి సుమారు 200 ఎకరాల భూమి ఉంది. అక్కడ భూమిలో ఇది ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు. ఆ ప్రాంతంలో ఈ విధంగా అన్ని ఆయుర్వేద, అదేవిధంగా పంచకర్మ ఆయుర్వేదం, నేచర్ క్యూర్ విధానాల్లో చికిత్సలు అందించాలని, వివిధ వ్యాధులకు చికిత్సలు అందించే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారంట. ఇది బెంగళూరులోని
జిందాల్ ప్రకృతి ఆరోగ్య కేంద్రం తరహాలో ఈ సెంటర్ను అభివృద్ధి చేసి తీరుతామన్నట్టుగా ప్రభుత్వం భావిస్తున్నట్టు చూసుకోవచ్చు. జూన్ 2న సనత్ నగర్ టిమ్స్ ప్రారంభోత్సవం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కార్యక్రమం శరవేగంగా పనులు జరుగుతున్నాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జూన్ 2న సనత్ నగర్ టిమ్స్ ప్రారంభోత్సవం చేయబోతున్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కార్యక్రమం శరవేగంగా పనులు జరుగుతున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలియజేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. జూలై తర్వాత కట్టిన అక్రమ నిర్మాణాలు కూల్చేస్తాం, అనుమతులు ఉన్న వాటి జోలికెళ్ళాం, నివాసాలను కూల్చాం, నివాసేతర నిర్మాణాలను ఉపేక్షించాం. ఏవి రంగనాథ్ హైదరాబాద్లో చెరువుల పరిశీలనలో హైడ్రా కమిషనర్. ఈ విధంగా హైదరాబాద్లో చెరువుల పరిశీలనలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతున్నారు. ఈ విధంగా ఎలాంటి పరిస్థితుల్లో అక్రమ నిర్మాణాలను వదిలిపెట్టమన్నట్టుగా చేపడుతున్నారు. ఈ విధంగా ఏదైతే జూలైకి ముందు ప్రభుత్వ అనుమతి తీసుకొని కట్టడాలు నిర్మాణాలు చేపట్టిరో వాటిని కూల్చబోమన్నట్టుగా, పేదల ఇళ్లను కూల్చబోమన్నట్టుగా ముఖ్యంగా చెప్పుకొస్తారు. ఈ విధంగా ఏదైతే చెరువులు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిరో అనుమతులు లేకుండా FTL బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపట్టిన వాటిని కూల్చేస్తామన్నట్టుగా రంగనాథ్ తెలియజేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. హైడ్రా ఆధ్వర్యంలో ఈ విధంగా నిర్మాణాలు కూల్చేసే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.